స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 34వ సర్గ. ఆ ప్రకారంగా కుమార్తెల వివాహము వైభవంగా జరిపించాడు కుశనాభుడు. కుమార్తెలు అత్తవారింటికి వెళ్ళారు. అప్పుడు తనకు పుత్ర సంతానం కావాలని అనుకున్నాడు కుశనాభుడు. పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగము చేశాడు. ఆ యాగము జరుగుతున్న సమయంలో కుశుడు తన కుమారుడైన కుశనాభునితో ఇలా అన్నాడు: కుమారా, నీకు సకల సద్గుణ సంపన్నుడు ధార్మికుడు అయిన కుమారుడు జన్మించగలడు అని పలికి తాను బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాడు. కొంతకాలం జరిగింది. కుశనాభునకు గాధి అనే కుమారుడు జన్మించాడు. ఓ రామ, ఆ గాధి నా తండ్రి. సుకుని వంశమున పుట్టడం చేత నేను కౌశికుడు అనే పేరుతో కూడా పిలువబడుతున్నాను. నాకు ఒక జ్యేష్ఠ సోదరి ఉండేది. ఆమెను నా తండ్రి గాధి రుచికుడు అనువానికి ఇచ్చి వివాహము చేశాడు. ఆమె తన భర్తతో పాటు సశరీరంగా స్వర్గమునకు వెళ్ళింది. ఆమె ఈ భూమి మీద కౌశికి అనే పేరుతో ఒక మహానదిగా ప్రవహిస్తూ ఉంది. దివ్యమైన పుణ్యోదకములతో కూడిన ఆ కౌశికీ నది సకల లోకములకు హితము కలిగించడం కోసం హిమవత్ పర్వతము మీద ప్రవహిస్తూ ఉంది. నేను నా సోదరి మీద ఉన్న ప్రేమతో ఆ మహానదీ తీరమున ఆశ్రమమును నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాను. రామ, ఈ యాగం చేయుట కొరకు సిద్ధాశ్రమునకు వచ్చాను. నీ వలన యాగమును నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగాను. నా కార్యము సిద్ధించింది. ఓ రామ, నీవు అడిగినట్టు నా గురించి, నా జన్మ గురించి నీకు చెప్పాను. రామ, ఇప్పటికే అర్ధరాత్రి దాటినది. ఇంక మీరు నిద్రకు ఉపక్రమించండి. మరలా రేపు ఉదయమే మనము ప్రయాణం సాగించాలి కదా అని అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని వృత్తాంతమును విన్న రామలక్ష్మణులు, మహామునులు అందరూ ఆయనను అభినందించారు. ఓ విశ్వామిత్ర మహర్షి, మీ వలన కుశవంశము పూజ్యమైనది. మీరు బ్రహ్మదేవునితో సమానమైన వారు. మీ అక్కగారు పేరుతో ప్రవహించే కౌశికీ నది మీ వంశమునకు కీర్తి తెచ్చింది అని విశ్వామిత్రునికి కౌశికీ నదిని పొగిడారు. తరువాత అందరూ తమ తమ నివాసములలో నిద్రకు ఉపక్రమించారు. శ్రీమద్ రామాయణం బాలకాండ 34వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. you